నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జత్వాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకుంటా అనిపిస్తుంది సార్ ఈ విషయాన్ని. అదే ఎందుకంటే నిన్న త్రిబుల్ గారు స్టేట్మెంట్ కూడా మీరు గమనించినట్టయితే నాకు సంబంధించిన డ్యామేజ్ ఏదైతే జరిగిందో ఆ విచారణ వేగవంతం కాకపోయినా పర్వాలేదు కానీ ఇది మటుకు వేగవంతం కావాల్సిందే, కావాలనుకుంటే నేను కూడా రంగంలోకి దిగుతా అని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సో మీరు గమనించినట్టయితే ఆ అమ్మాయితో పాటు ఫ్యామిలీని చాలా దారుణంగా హింసించినట్టే. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నడుస్తూ ఉందండి. ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది గత 5 సంవత్సరాల్లో అని తెలుగుదేశం వాళ్ళు పదే పదే ఆరోపిస్తున్నారని ఆ రోజుల్లో మనం అనుకునేవాళ్ళం. సరే, కొంతమంది మనలాంటి వాళ్ళు ఏంటంటే మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారేమో తెలుగుదేశం వాళ్ళు, అసలు రాజ్యాంగం లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం ఏంటని కొంత ఫస్ట్లో అనుకున్నాం. కానీ ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కటి బయటపడుతున్నప్పుడు ఏంటంటే ఇది మరి ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో చేసేటువంటి పనులు కాకపోతే, రాజారెడ్డి రాజ్యాంగం కాకపోతే ఇదేంటి చెప్పండి? బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్సు, ఒక సిటీ పోలీస్ కమిషనర్, విజయవాడకు సంబంధించిన సిటీ పోలీస్ కమిషనరు, తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీ, ఇద్దరు చాలా పేరున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటాం. అవతల ఉన్నది ఎవరు? ఏదో పెద్ద క్రిమినల్ చరిత్ర ఉండో, లేకపోతే ఒక మాఫియా డానో, లేకపోతే ఇంకోటో, లేకపోతే పెద్ద నక్సలైట్ లీడరో అంటే ఇది వేరే విషయం. సాధారణమైనటువంటి ఒక యాక్ట్రెస్, జీవితంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడుందో కూడా తెలియనటువంటి అమ్మాయి. ఆ బెయిల్ పిటిషన్లో బెయిల్ ఇచ్చిన దాంట్లో కూడా బెయిల్లో జడ్జి అది కూడా మెన్షన్ చేశాడంట. ఒక ఆంధ్రప్రదేశే కాదు, అసలు సౌత్ ఇండియా అంటేనే అమ్మాయికి పరిచయం లేదు, అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఎలా పెడతారు అని చెప్పి 6 పేజీలు బెయిల్ ఆర్డర్ వాళ్ళు ఇచ్చేయటం జరిగింది. అలాంటి అమ్మాయిని కొండపల్లిలో ఉన్నటువంటి 5 ఎకరాల స్థలాన్ని ఈవిడేదో నకిలీ దీంతో ఎవరికో అమ్మేసింది అని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ అమ్మాయి మీద పెట్టి, విచిత్రం ఏంటంటే 2వ తారీఖున తెల్లవారుజామున 6 గంటలకు కంప్లైంట్ ఇస్తారండి. ఎన్నింటికండి? తెల్లవారుజామున 6 గంటలకు కంప్లైంట్. ఆ కంప్లైంట్ తీసుకోగానే ఆగమేఘాల మీద మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ వారెంట్ తీసుకొని ఆ రాత్రికే బాంబే వెళ్ళిపోతారు. ఆ తర్వాత వెంటనే 3వ తారీఖు నాడు మొత్తం అంతా కూడా ఇల్లు సెర్చ్ చేయటం, వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటం, తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చేయటం. తీసుకురావటం కాకుండా ఆవిడని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది 8వ తారీఖున, 6వ తారీఖు నాడు ప్రొడ్యూస్ చేశారు. అంటే వీళ్ళ డొల్లతనం అనేది తప్పు చేసినా కూడా సమర్థవంతంగా చేయాలంటారు, అది కూడా చేతగా. 3వ తారీఖు నాడు అక్కడ నుంచి బయలుదేరంట, కారులో ఇక్కడికి రావడానికి 3 రోజులు పట్టిందంట వాళ్ళకి. 6వ తారీఖు నాడు ప్రొడ్యూస్ చేశారు. అది మెయిన్ పట్టుకున్నారు అక్కడ బెయిల్లో. 24 అవర్స్ లోపల అసలు ప్రొసీజర్ ఏంటంటే, మీరు ఎక్కడైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసి అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి ట్రాన్సిట్ దీంతో ఇక్కడ తీసుకురావాలి. అది లేకుండా అక్కడెవరికి ఇన్ఫర్మేషన్ లేదు. 6వ తారీఖు వరకు ఈవిని ఎక్కడ పెట్టారో తెలియదు, ఏం చేశారో తెలియదు. 6వ తారీఖు నాడు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి కావాల్సిన విధంగా అమ్మాయిని బెదిరించి అన్ని రకాల కేసులు ఇది చేయించుకొని తెలకాయతాల మీద సంతకాలు పెట్టించుకొని మేము కేసు విత్డ్రా చేయించుకున్నామని రాశారు. ఏం రాశారో తెలియదు. బాంబేలో ఉన్న కేసు కొట్టేస్తారు. అది కాంప్రమైజ్. ఎవరైతే జిందాలు ఉన్నారో ఆ కేసు ఆటోమేటిక్గా ఇదైపోతుంది అనమాట. లేదు, కాంప్రమైజ్ చేసినట్టే. అంతే. ఇప్పుడు తెల్లకాయతాల మీద సంతకం పెట్టించుకున్నారంటే దాని అర్థం ఏంటి? అక్కడ వాళ్ళు ఏమన్నారు? బేస్లెస్ ఎలిగేషన్స్ అన్నారు, దాన్ని కొట్టేశారు. అసలు విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి హనీ ట్రాప్కి సంబంధించి చాలా ఉన్నాయి నేరారోపణలు అంత ముందు దానికి సంబంధించి అని వరుసగా లిస్టు చెప్తున్నారు అమ్మాయి. అది చెప్తారండి, ఎందుకంటే ఇలాంటి ఎన్ని ఫ్యాబ్రికేట్ అయినా కూడా మీకేం సంబంధం? ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, ఎక్కడో బాంబేలో చేసుకుందో, ఢిల్లీలో చేసుకుందో, ఇంకో చోట చేసుకుందో, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఏమన్నా చేసిందా? లేని అమ్మాయిని మీరు అక్కడ నుంచి ఫ్యామిలీతో సహా లిఫ్ట్ చేసుకురావటం, పైగా వాళ్ళకున్న అకౌంట్స్ మొత్తం సీజ్ చేయటం, 80 లక్షల రూపాయలు ఉంటే రూపాయి దాన్ని ఇది చేసుకోవడానికి లేకుండా అక్కడ బెగ్గొట్టేయడం. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళ లాయర్ని మేము పిలిపించుకునేటువంటి వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా ఎవరిని పిలవడానికి లేదని చెప్పేసి ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేసి తీసుకురావటం అనేటువంటిది ఏదైతే ఉందో దీన్నే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు.
అంటే అవతల వ్యక్తి ప్రత్యర్థిని లొంగ తీసుకోవడానికి కావాల్సినటువంటి సామదాన భేద దండోపాయాలు అంటారు చూసారా, అన్ని రకాలు ఉపయోగిస్తారు. రాయలసీమలో ఎలా ఉంటుందంటే ఫ్యాక్షన్ ఇది, అవతల వాడిని దెబ్బతీయాలి అంటే ఏంటంటే వాళ్ళ ఆర్థిక వనరులను దెబ్బతీస్తారు, లేదా ఏదో ఒక విషయం పట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, చీనీ తోటలు కొట్టేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం, నరికేస్తాం. సో ఏ రూపానైనా వాడిని బెదిరించి వీళ్ళు లొంగ తీసుకుంటారు. వాళ్ళకి రెండే మార్గాలు ఏంటంటే వస్తే వీళ్ళు బ్యాచ్లోకి రావాలి, లేదా ప్రపంచంలో లేకుండా పోవాలి. దీన్నే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. సో అదే రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇప్పుడు ఈ కేసులో అమలు చేసి, దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏదో బజార్ గుండాలో రౌడీ షీటర్లో ఈ పని చేశారంటే అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రవృత్తి అది, రైట్. కానీ బాధ్యత కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి, ఒక ఎస్పీ గారు, ఒక ఏఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక లేడీ ఎస్ఐ, మళ్ళీ 2-3 లేడీ కానిస్టేబుల్స్, ఇంతమంది అంటండి పట్టుకురావడానికి. ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఆ టైంలో ఇవి చేసుకుంటే రేపు పొద్దున ఏదన్నా అవుద్ది అనేది కూడా ఉండదండి. అంజయ్ గారు, గతంలో కూడా మనం డిస్కస్ చేసాం, చెప్పాను మీకు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఒక భ్రమ కల్పించారు. 30 సంవత్సరాలు ఆయన భ్రమలోకి వెళ్ళిపోవటమే కాకుండా తన పార్టీ నాయకులు, తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లకు భ్రమ కల్పించడమే కాకుండా అధికార యంత్రాంగాన్ని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి కూడా ఇదే భ్రమ కల్పించారు. లేకపోతే మనం గతంలో అనుకున్నట్టుగా ఒక ప్రవీణ్ ప్రకాష్, ఒక జవహర్ రెడ్డి, ఇలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్న ప్రతి తప్పుడు పని ఎలా చేయగలిగారు అంటే ఏంటంటే ఎడ్జ్ ఆఫ్ రిటైర్మెంట్లో ఉన్నాం, ఇంక ఈయనే 15 ఏళ్ళు 20 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉంటాడు, మనల్ని అడిగేవాడెవడు? సో ఆ ప్రాసెస్లోనే, లేకపోతే మళ్ళీ 2 నెలల్లో మీరు ప్రజాభిప్రాయాన్ని కోరడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి పని చేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే చేస్తారు, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే చేస్తారు. అయితే కర్మ సిద్ధాంతం అని మనం పదే పదే అనుకుంటుంటాం, అది ఎవరిని వదిలిపెట్టదు. ఆ కర్మ సిద్ధాంతం ఇప్పుడు ఏమైందంటే చేసింది వెంటనే, గతంలో ఏంటంటే ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో ఉండేది, కానీ ఇది ఇప్పుడికిప్పుడే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత రఘురామ కృష్ణరాజు గారిని కోట్ చేశారు కాబట్టి నేను దాని విషయంలో కూడా చెప్తుంది ఏంటంటే, యంత్రాంగం లేకపోతే ప్రభుత్వం గట్టిగా పనిచేస్తోంది అనేటువంటి సంకేతాలు వెళ్ళాలి అంటే ఇలాంటి దాంట్లో మీరు సత్వర చర్యలు తీసుకోవాలి. రఘురామ కృష్ణరాజు గారి విషయమే తీసుకుంటే, సాక్షాత్తు పార్లమెంట్ సభ్యుడు అతని మీద హత్యాయత్నం చేసి గుండెల మీద కూర్చొని బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళ మీద గుండెల మీద గుద్దిన తర్వాత అతను కంప్లైంట్ ఇస్తే ఇంకా ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? అది అటెంప్ట్ టు మర్డర్ కేసులే కదా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గాలిలో పెట్టారు, సరే చాలదు కదా. దాని మీద మీరు తీసుకున్నటువంటి యాక్షన్ అనేటువంటిది ప్రజల్లోకి వెళితే అటు ప్రజల్లో కూడా పర్వాలేదు, తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలిసి 4 రోజులు అనుకొని ఈయన వదిలేస్తాడన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా భయం కలుగుతుంది. జరగాలంటే రఘురామకృష్ణరాజు గారు నా కేసు పక్కన పెట్టండి అన్నా కూడా ముందు ఆ కేసు, సైమల్టేనియస్గా ఈ కేసు, 2 కేసులు కూడా ఖచ్చితంగా చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ఎందుకంటే బాబు గారితో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి అభివృద్ధి దీంట్లో పడిపోయారు అంటే ఆయన ఇలాంటివన్నీ పర్వాలేదులే అనుకుంటారు, అది ప్రమాదం. ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, అంటే నేను చాలామందితో మాట్లాడుతున్నాను కదా, డెవలప్మెంట్ అయితే అవసరమైతే ఒక 6 నెలలు ఆపండి పర్వాలేదు, కానీ ఇష్టం వచ్చినట్టు ఆటాడినటువంటి వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోండి అనేటువంటిది ప్రజాభిప్రాయం. ఓకే. సో ప్రజల చేత పెద్ద ఎత్తున 164 మందితో మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ అభిప్రాయాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ప్రక్షాళన అభివృద్ధి అనేటువంటిది ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. కానీ తప్పు చేసిన వాడికి వెంటనే ఇన్స్టెంట్గా శిక్ష పడ్డది అనేటువంటిది మీరు కనుక కనీసం ఆ పడుతున్నది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అనేటువంటి ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది చేస్తారు, ఈ అమ్మాయి విషయంలో కూడా చేస్తారని భావిద్దాం. ఎందుకైనా ఆవిడ మీద మిగతా కేసులు ఉన్నాయా, ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిది అది మనకు అనవసరం. కానీ ఒక ఆడ మనిషికి మన రాష్ట్రంలో అన్యాయం జరగటం అనేటువంటిది సహించరాని విషయం, అది కూడా ఏమాత్రం బేస్ లేనటువంటిది. ఎవడో ఉన్నాడు ఆ కుక్కల విద్యాసాగర్ అంటే, పేరు విద్యాసాగర్ అని పెట్టుకున్నాడు,
అనాగరికంగా ఆ ఫోటోలు పంపించడం ఏంటి? వీళ్ళందరికీ ఇది ఒక ట్రైనింగ్ ఇచ్చారేమో వైఎస్ఆర్సీపీలో, నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ ఫోటోలు, వీడియోలు, ఈ చండాలు నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు గారిని విలేకరు అడిగితే ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో చూసారా మాట్లాడటానికి. అవును, చివరికి ఇలాంటివి కూడా నాతో మాట్లాడించాల్సిన పరిస్థితి వచ్చింది నాకు అని చెప్పి అంత సీనియర్ పర్సన్ నిజంగా జుబుక్సాకరమైనట్టు. మీకు అసహ్యం వేయట్లేదని ప్రెస్ వాళ్ళని అడిగాడు. మాట్లాడటానికి మనకి అసహ్యంగా ఉంది, చూపించడానికి వాళ్ళకి అసహ్యం, కానీ తప్పని పరిస్థితి వీళ్ళు కల్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం, సత్వర న్యాయం జరగాలని మనలాంటి వాళ్ళు అందరం కోరుకుంటున్నాం.